ఎన్ని రోజులు తప్పించుకోరు, ఇంకా మస్తు రోజులు ఉన్నాయి, మీరు తప్పించుకోరు, ఇంకా 2 ఏళ్ల కాలం ఉన్నది, ఎంతన తప్పించుకోరు, ఎట్లాగో మీతో కాదు, ఏది కాదు. డైరెక్ట్గా కాంగ్రెస్ నాయకులే ఒప్పుకుంటున్నారు, ఇంకా మేము ఇంతకంటే ఎక్కువ చేయలేమేమో, ఇంతకంటే ఎక్కువ మా వల్ల కాదేమో, ఇప్పటికే అప్పులు చేసి అయిపోతున్నాం మా పని, ఇంకా భవిష్యత్తులో అసలు ఈ సంక్షేమ పథకాలు నడిపించుడే కష్టం అన్నట్టుగా. ముసలోళ్ళకి పెన్షన్ 4,000 అవుతుంది అనుకోరు చాలామంది, 2,000ని 4,000 చేస్తారనుకుంటారు, కానీ అది కష్టం అనే మాటకు వచ్చేసింది. ఉన్నది వస్తే చాలు. 3 ఏళ్ళు కావస్తుంది, ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. ఇంకా అమలు చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న పథకాలకే నిధులు సమకూర్చలేని పరిస్థితి, ఆదాయం పెరిగే పరిస్థితులు కనిపిస్తలేవు. ఇకపై ఆదాయ సమీకరణలో నిర్లక్ష్యం చేసే కఠిన చర్యలు, ఆదాయ సమీకరణ కోసం ప్రత్యేకంగా చేజింగ్ సెల్, అధికారులతో రేవంత్ వ్యాఖ్యలపై దుమారం అంటూ ఇక్కడ చూడండి, చూసిరా పరిస్థితులు చూస్తుంటే ఆదాయం పెరిగే మార్గాలు దరిదాపుల్లో కనిపించడం లేదు. ఏమా కేసీఆర్ తాగుబోతుల తెలంగాణ చేసాడు, మేము రాగానే మొత్తం ఉద్ధరిస్తామంటారు. ఇలా మరి బెల్ట్ షాపులు తీయరాయే, వైన్ షాపులు ఇంకెక్కువ పర్మిషన్లు ఇస్తారాయే, ఇంకెక్కువ ఆదాయం చేసుకుంటారా, అండ్ విపరీతంగా అమ్మిపిస్తారా టార్గెట్లు పెట్టి. మరి ఎందుకంటే 35-40 వేల కోట్లు వస్తే సరిపోలేదు. కేసీఆర్ హయాంలో 35,000 కోట్ల 40,000 కోట్ల, తెలంగాణ వచ్చినప్పుడు 12,000 కోట్లే కదా మన ఆదాయం. 10 ఏళ్ళలో కేసీఆర్ పెంచింది, డబల్ చేసిండు, అది ట్రిపుల్ చేసిండు, 30,000 కోట్లకు వచ్చిందని చెప్పి మాట్లాడారు కదా. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? 2.5 ఏళ్ళల్లో 7,000 కోట్ల రూపాయల అధిక ఆదాయంకి వచ్చింది, ఎక్సైజ్ ఆదాయం. ఇది ఇప్పుడు నడుస్తున్న కథ. మళ్ళా వీళ్ళు చెప్తారు, నీతులు చెప్తారు, మనం వినాలి. ఎలా ఎక్సైజ్ ఆదాయంతో మాత్రమే నడుస్తూ ఉంది రాష్ట్రం, కావాలంటే చెక్ చేసుకోండి మీరు. ఏడాదికి 47,000 46,000 కోట్ల రూపాయలు వస్తేనే వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ఇలా మనకు ఆ పెన్షన్లు వస్తున్నాయి, రోడ్లు పడుతున్నాయి, అదో ఇదో పనులు అవుతూ ఉన్నాయి. అత్యధిక సింహభాగం అంటారు ఎక్సైజ్ ఆదాయం. ఎవడొచ్చినా తగ్గలేడు. ఇక మీరు చూసుకోరు. ఇక నేను ఇయ్యాలనే చెప్తున్నా, కొంతమంది అనొచ్చు బీజేపీ వస్తే మద్యపాన నిషేధం అమలు చేస్తుండొచ్చు, లేకపోతే ఇంకోరన్న వస్తే మొత్తానికి అసలు లిక్కర్ అనేది లేకుండా చేస్తారేమో అనుకుంటే అది అసాధ్యమైనటువంటి, ప్రజలకి వాళ్ళ అవసరమైనటువంటి ఏవైతే మౌలిక వసతులు సదుపాయాలు కల్పించాలో వాటి కోసం, సంక్షేమం కోసం, అట్లా అభివృద్ధి కోసం ఖర్చు చేయక తప్పదు. ఆ ఖర్చు కోసం ఈ ఆదాయం చేసుకోక తప్పదు. రెవెన్యూ ఆదాయము, వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చే ఆదాయము, ఇంకా రకరకాల రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ వల్ల వచ్చేటువంటి ఆదాయంని పక్కకు పెడితే సింహభాగం వచ్చేది ఎక్సైజ్ ఆదాయం ద్వారా. సో ఇది లేకపోతే మాత్రం రాష్ట్రాన్ని నడుపుడు ఎవ్వని తరం కాదు. చెప్పేటప్పుడు చెప్పినప్పుడు మేము వస్తే అన్ని బంద్ అవుతాయి, బెల్ట్ షాపులు మొత్తం ఎత్తేస్తాం. కేసీఆర్ తాగుబోతుల తెలంగాణ చేసిండు, మీరేం చేసిరు? ఊగుబోతుల తెలంగాణ చేసిర్రా? వాళ్ళు అప్పుడు తాగి నిలబెట్టేవాళ్ళు ఖాళీ, ఇలా తాగి ఊగేటోళ్ళు అయిపోయారు, ఎందుకంటే ఎక్కువ తాగుతారు. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా పరిస్థితులు చూస్తుంటే ఆదాయం పెరిగే మార్గాలు దరిదాపుల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం అమలు చేస్తున్న పెంచుర్రి, భూములు అమ్ముర్రి, తెగ నమ్ముర్రి, భూముల్ని తెగ నమ్ముర్రి, ఆగం చేసేర్రి, ఏం ఉంచకుర్రి, ముల్లె కథం పట్టుర్రి. ఎక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ వచ్చే వరకంటే ఇక్కడ మొత్తం సున్నా వేసి, మీరు చెప్తారు కదా ఫీజు బకాయిలే 10,000 కోట్ల రూపాయల పెండింగ్లు ఉన్నాయి, కేసీఆర్ 8,000 కోట్లు పెట్టిపోయిండు, 1-2 టర్ములే అంటే ఒక 2 అకాడమిక్ ఇయర్లకి మాత్రం మేము ఇవ్వాలని మీరు చెప్తున్నారు కదా. మీరు గట్లనే పెండింగ్ పెట్టిపోరు, పీడ పోతుంది, దరిద్రం పోతుంది, నిజంగా చెప్తున్నారు కదా. మీరు ఇంకా అంతకంటే దారుణంగా పెట్టిపోరు. చచ్చిపోవాలి, విద్యార్థులు చచ్చిపోవాలి, నిరుద్యోగులు చచ్చిపోవాలి, ఎవరైనా సరే చచ్చిపోవాలి రైతుల కాడికి వెళ్ళి. ఇంకా చూడండి, ఇంకా 6 గ్యారెంటీలు అనేక పథకాలు అమలు చేయాల్సి ఉంది. వీటికి నిధులు ఎట్లా? ఇప్పటివరకు ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నాం. ప్రజలు కూడా కొత్త ప్రభుత్వాన్ని సమయం ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్ళు అవుతుంది. ఇకపై ప్రజలు కూడా ఓపిక పట్టారు. హామీల అమలుపై ప్రశ్నిస్తారు, వాటిని అమలు చేయకుండా ఇంకెన్ని రోజులు తప్పించుకుంటామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై రుసరుసలాడినట్టు తెలిసింది. MCR HRDలో బుధవారం ఆదాయ సమీకరణపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు ఆయన వస్తుండా? ఫోన్ చేసినావా నరేష్కి? ఏడాదాకా వచ్చినట్టు అడుగు, వస్తుండా లేదా? ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు ఇప్పుడు వస్తున్న ఆదాయానికి ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. దీంతో నాడు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు సర్కారుకు తలకమించిన భారంగా మారింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది. ఇందుకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పక్కా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రతి నెల ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. అయితే చాలా నెలల్లో ఆదాయం 17,000 కోట్లకు మించడం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆదాయాన్ని ప్రతి నెల 3,000 కోట్ల నుంచి 5,000 కోట్లకు పెంచాలని టార్గెట్ పెట్టారు. ఎక్కువ చేస్తే ఏమన్నా పథకాలు ఇవ్వచ్చేమో అని ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ తిరిగి అది పన్నుల భారంలోనో, పన్నుల రూపంలోనో మళ్ళా సామాన్యుడి మీద పడేదే తప్ప, సామాన్యుడిని ఆగం చేయడానికే తప్ప అది ఎన్నో పెంచుతారు. రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ పెరిగినాయి, మనమే చూస్తాం, 40% పైగా. ఎలా భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్టాంప్ డ్యూటీ 40%కి పైగా. ఎట్లా పెంచారు మొన్న? ఏమనంటే మళ్ళీ మార్కెట్ వాల్యూ అండ్ ఒరిజినల్ వాల్యూ చాలా అంతరం ఉంది, అందుకే మేము దాన్ని ఫిల్ చేయడానికి ప్రయత్నం చేసినామని చెప్పారు. తీరా తీసుకొచ్చేది
40 నుంచి 50% పెంచేసారు. అన్ని ఆయన మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ కూడా అవి కూడా చూసినాం మనం, వాటిని కూడా పెంచేసారు. ఇక లిక్కర్ అయితే మీరు చూసిరు, ఇక ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచే ఎంత ఫరక్ వచ్చింది, ఎంతగానో పెంచారు, ఎన్నిసార్లు పెంచారో కూడా చూసిరు మీరు.